లడ్డు, మా చెల్లి డెలివరీకి మా అమ్మ వాళ్ళు టూర్ వీసా మీద 3 months యూకే వెళ్తున్నారు. అప్పటి వరకు మా తమ్ముడు మనతోనే ఉంటాడు. అవునా? సరేలే రమ్మనండి. చాలా మంచిదానివిరా నువ్వు. అసలు ఒప్పుకోవేమో అనుకున్నాను. థ్యాంక్స్ లడ్డు. థ్యాంక్స్ ఎందుకండి ఇంత చిన్నదానికి. రా బాబ్జీ, బాగున్నావా? నేను బాగున్నాను వదినా. మీరు బాగున్నారా? ఆఫ్టర్ 1 month నాకు కాలు బాగాలేక నేను చేస్తుంటే మళ్ళీ ఈ లింగులు ఇట్టుకుని ఒకరిని తీసుకొచ్చి నా పానం మీద వేశారు. నువ్వు మాట్లాడేది మా తమ్ముడి గురించేనా? అబ్బో పర్లేదు, బాగానే అర్థం చేసుకున్నావే. నీ కాలు బాగలేకపోవడానికి వానికి ఏం సంబంధం? మనకు వండి పెట్టే దాంట్లోనే వానికి ఒక ముద్ద ఎక్స్ట్రా పెడుతున్నావు, అంతే కదా. వాడికి ఏమన్నా స్పెషల్గా పంచపక్ష పరమాణాలు ఏమైనా వండి పెడుతున్నావా? చేసేటోళ్ళకి తెలుస్తుందా బాధ, నీకేం తెలుస్తుంది? ఆల్రెడీ 1 month అయిపోయింది. ఇంకా 2 months వెయిట్ చేస్తే మా అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడు వాడు వెళ్ళిపోతాడు కదా. అప్పటి వరకు హాస్టల్లో ఉండమని చెప్పండి. హాస్టల్లో ఉంటే పాడైపోతాడనే కదా మన ఇంట్లో పెట్టుకునింది. అయినా సొంత అన్నను నేను ఇక్కడే ఉంటే వాడు హాస్టల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక్క మనిషి ఎక్స్ట్రా అయినా ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నారు? ఓహో, కాలు నొప్పి పోయి ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడుతున్నావా? ఓ, ఖర్చు గురించి మాట్లాడుతున్నావా? ఏ, నువ్వు సంపాదిస్తున్నావా లేక నీ పుట్టింటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొని వచ్చావా? నా సంపాదన, నా తమ్ముడు, నా ఖర్చు, నా ఇష్టం. ఇంకేం మాట్లాడు నువ్వు. 2 months later. వదినా, నాకు జాబ్ వచ్చింది వదినా. అవునా? కంగ్రాట్స్ బాబ్జీ. థ్యాంక్ యూ వదినా. ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా, మరి ఆఫీస్కి ఎక్కడైనా దగ్గరలో రూమ్ తీసుకోవచ్చు కదా. మన ఇంటి నుంచి ఆఫీస్కి చాలా లాంగ్ అయిపోతుందని నేను నీకోసమే చెప్తున్నా. పర్లేదు వదినా, ఇంకొన్ని రోజులే కదా, అమ్మ వాళ్ళు వచ్చేస్తారులే. వీడు ఏం చేసినా పోయేటట్లేడు కదరా నాయన. సరేలే వదినా, నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది వదినా. అందుకే నీకు ఎక్కువ బట్టలు తీసుకొని వచ్చాను నా శాలరీతో. వావ్, థ్యాంక్ యూ బాబ్జీ. ఎంతైనా మా మరిది బంగారం అబ్బా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నన్ను మీరు ఒక వదినలాగా కాకుండా మా అమ్మలాగా చూసుకున్నారు వదినా. నేను మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణం తీర్చుకోలేను వదినా. సారీ బాబ్జీ. అయ్యో, అదేంటి వదినా సారీ చెప్తున్నారు? మీ వదిన నువ్వు మాట్లాడిన మాటలకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి సారీ చెప్పింది లేరా. చూసావా వాడు ఎంత మంచోడో పాపం. అలాంటి వాణ్ణి పట్టుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవను అది ఇది అని ఎన్ని మాటలు అన్నావో. అదే నా తప్పు తెలుసుకున్నాను. సారీ అండి. నాకేం సారీ చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకో. లడ్డు, నీ చేపట్టు. బరువుగా ఉందా? లేదు. అయితే కొద్దిసేపు అలానే పట్టుకో, వెయిట్ చెయ్యి. One hour later. అండి, చేయి నొప్పిగా ఉంది. ఎంతసేపు అని ఇలాగే పెట్టుకోండాలి? బరువుగా లేదన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? చాలా సేపటి నుంచి ఇలాగే పెట్టుకొని ఉంటే చిన్న వస్తువు అయినా సరే బరువుగా అనిపించదా మరి? ఒక గంట ముందు నువ్వు తేలికగా ఉందన్న వస్తువు ఇప్పుడు మోయలేనంత భారంగా మారిపోయింది కదా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏదైనా సరే ఎక్కువసేపు మోయలేము అని. సేమ్ నీలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పటికప్పుడే కూర్చొని మాట్లాడుకుంటే అంతటితో ఆ సమస్య తీరిపోతుంది. లేదంటే ఆ సమస్య మరింత పెద్దదై మోయలేనంత భారంగా మారి ఆ బంధాన్ని విడదీస్తుంది.